బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గత సీజన్ల కంటే భిన్నంగా కొత్త నిబంధనలు మరియు గేమ్స్ తో మేకర్స్ తీరుని ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జునే ఈ మైలురాయి సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ప్రారంభం కాకముందు నుంచే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారు, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలు కానుంది. దానికి ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్షతో హీట్ ఎక్కించేందుకు సిద్ధమవుతున్నారు. రెండో సీజన్ అగ్ని పరీక్ష ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుండగా అప్పుడే లీకులు కూడా వచ్చేశాయి. ఈసారి వచ్చిన వేల దరఖాస్తుల నుంచి దాదాపు 70 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ 70 మంది నుంచి టాప్ 15 కంటెస్టెంట్లను అగ్ని పరీక్ష కోసం 3 జడ్జిలు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ 15 మంది నుంచి చివరకు 5-6 మందిని మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన అగ్ని పరీక్ష ప్రోమో ఈ ఉత్కంఠను మరింత పెంచింది. జడ్జీలుగా మరోసారి బిందు మాధవి, నవదీప్, అభిజిత్ కంటెస్టెంట్లను తమదైన స్టైల్లో టెస్ట్ చేస్తున్నారు. శ్రీముఖి కూడా తన కామెంట్లతో షోకు మరింత ఎనర్జీని తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో అంటేనే అంతా లీక్లమయం అన్నట్టుగా సాగింది. బిగ్ బాస్ షో అప్డేట్లు అన్నీ కూడా ముందుగానే బయటకు వస్తూ ఉంటాయి. నామినేషన్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ల ఇలా అన్నీ కూడా ముందుగానే లీక్ అవుతూ ఉంటాయి. ప్రతి సీజన్కు ఈ లీకులు బెడద అనేది తప్పదు. ఇక ఇప్పుడు ఈ కష్టం అగ్ని పరీక్ష టీంకి కూడా వచ్చినట్టుంది. ఇంకా అగ్ని పరీక్ష ప్రసారమే కాలేదు, అప్పుడే లీకులు కూడా వచ్చేసాయి. 70 మంది అగ్ని వారియర్స్ నుంచి టాప్ 15 కంటెస్టెంట్లను 3 జడ్జిలు ఫైనల్ చేశారు. ఆ 15 మంది నుంచి చివరకు 5-6 మందిని మాత్రమే బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తారు. ఇదిలా ఉండగా అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్లు లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రాజకుమారి డయానా, శాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలే, సృష్టి వ్యాకర్ణి, అమన్, హేమంత్, నవరసాలు మావ ఆర్కే, బాగి తల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు అంతా కూడా అగ్ని పరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్లుగా నిలిచారు ఆచారం.